గొప్ప ఉద్యోగాన్ని కలిగించండి ఆయన, గొప్ప ఉత్తేజాన్ని కలిగించండి ఆయన. అయ్యా లెక్కలైనటువంటి దీవెనలతో ఆశీర్వాదంతో నన్ను నింపేవారి బతువారి కూడా దేవుని సన్నిధిలో బైబిల్ భక్తుడైనా ఎఫెసు భక్తులు ప్రార్థన చేస్తూ దేవుని అడుగుతూ వచ్చారు కదా, అయ్యా నా సరిహద్దుల విషయాల పరచమని ప్రార్థన చేస్తూ వచ్చాను, ఏ కీడు రాకుండా తప్పించమని ప్రార్థన చేస్తూ వచ్చాను, నన్ను ఆశీర్వదించమన్నాడు, నా సరిహద్దుల విషయాల పరచమని ప్రార్థన చేశారు కదా. ఈ రాత్రి అదే రీతిగా నీ సరిహద్దుల విషయాల పరచబడినట్లుగా, ఇదిగో కీడు నుంచి తప్పించబడినట్లుగా దేవుని సన్నిధిలో ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఇదిగో రాత్రి ఆఖరి కూడిక, ఆఖరి కూడిక దేవుని సన్నిధిలో మనమందరం కూడా దీవించబడినట్లుగా దేవుని సన్నిధిలో ఒకసారి గట్టిగా చప్పట్లు కడుతూ ప్రభు నామాన్ని కనపరుచుకుందామా. రాత్రి నాతో మీరు నన్ను బలపరచండి, మీ అందరితో అభిషేకించండి అని చెప్పి అందరం ప్రార్థన చేద్దాం. దేవుని కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకి ఉన్నాడు. ఇదిగో ఆయన అన్నాడు కదా, నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను, ఆదరణకర్తను పంపించున్నానని చెప్పి ప్రభు వాగ్దానం చేశాడు కనుక ఆయన ఆదరణకర్తను మన మధ్యలోకి పంపించినాడు. ఆదరణకర్తనుగా పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉన్నాడు. అగ్ని జ్వాలల వంటి అయ్యా నాలుకల వల్ల విభాగింపబడినటువంటి ఆత్మ పరిశుద్ధాత్మ దేవుడు ఆనాడు మేడ గదులకు దిగి వచ్చాడు. ఈ రాత్రి నీతో నాతో కూడా ఉన్నాడు. ఒక్కసారి యేసయ్య నాకు రండినైనా నాపై మీ ఆత్మ అభిషేకం వచ్చున్నాయని అని చెప్పి దేవుని సన్నిధిలో మనం నడుతరిచినట్లయితే, అడిగినట్లయితే ఆయన ఆత్మ అభిషేకం మన పైన పొందుతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు నామాన్ని కనపరుచుకున్నామా. స్తోత్ర 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 హల్లెలూయా 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 స్తోత్రం 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 స్తోత్రం. మనమందరం కూడా అలాగే కళ్ళు మూసుకొని ప్రార్థనా పూర్వకంగా ఉందాం. ఈ సమయంలో దైవజనుడు ఏకొండూరు పరిచయం చేస్తున్న దైవజనుడు సంగీత రవి గారు మనతో ఉన్నారు. వారు ప్రార్థన చేస్తారు. దైవజనుడు సంగీత రవి గారు